ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఆత్మ సంయమ యోగానికి సంబంధించి కృష్ణ పరమాత్మ అనేక విషయాలు చెప్తూ, అంటే సాంఖ్యతత్వాన్ని చెప్పారు, ధర్మవీరానికి సంబంధించి చెప్పారు, అధర్మం ఏమిటి ధర్మం ఏమిటి వివరించారు. ఆ తర్వాత ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని వివరించారు, శాశ్వతత్వాన్ని వివరించారు, నిష్కామ కర్మ అవసరాన్ని చెప్పారు, జ్ఞానము విజ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్పారు. ఇప్పుడు ఒక యోగిగా ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా చెప్తూ ఉన్నారు. ఎలాగా ఉండాలి యోగి? యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశ అపరిగ్రహ. తాను ఏది ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. యోగి ఒంటరి అయి మనస్సును ఇంద్రియంబుల కట్టిపెట్టియు ఆశ విడిచియు స్వీకరింపక మనసు ఆత్మను నిలుపుకోవలే. మనస్సును పరిపరి విధాల పరిగెత్తకుండా తను ఒంటరిగా ఉండాలి, తన ఆలోచనలను నిగ్రహించుకోవాలి, ఇంద్రియాలను అరికట్టాలి, ఆశను వదిలిపెట్టాలి, ఇది కావాలి అనేటటువంటి విధంగా ఏది తీసుకోకుండా ఉండాలి, మనస్సును ఆత్మలో నిలుపుకోవాలి. ఈ శరీరం ఇది బౌద్ధికమైనటువంటి శక్తి. ఈ భౌతికమైనటువంటి ఈ శరీరము భౌతిక శక్తి. ఈ భౌతిక శక్తి అయినటువంటి శరీరాన్ని ప్రాణశక్తి నడిపిస్తుంది. ఈ ప్రాణశక్తిని మనస్సు తాను నియంత్రిస్తుంది. ప్రాణశక్తిని ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని ప్రాణం ఉన్నటువంటి శరీరాన్ని ఈ మానసిక శక్తి అటు ఇటు కదిలిస్తుంది. ఈ మనస్సు పరిపరి విధాల పోతుంటే అప్పుడు బౌద్ధిక శక్తి ఇప్పుడు పనిచేస్తుంది. అంటే ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ అన్నమాట. బౌద్ధిక శక్తి అప్పుడు పనిచేస్తుంది. ఈ బౌద్ధిక శక్తి తాను ఆనందం వైపుగా పయనించేట్టుగా చేయగలుగుతుంది మనస్సును సరిగ్గా నిగ్రహించుకుంటే. కాబట్టి ఒక యోగికి ఇది సాధ్యం. కాబట్టి ఒక యోగిలాగా తాను జీవించాలి అనేటటువంటి చెబుతూ, యోగి ఒంటరి అయి మనస్సును ఇంద్రియంబుల కట్టిపెట్టియు ఆశ విడిచి స్వీకరింపక మనసునాత్మను నిలుపుకోవలే. అయితే ఒంటరిగా ధ్యానించాలి, ఇంద్రియాలను మనస్సును దేహాన్ని నిగ్రహించుకోవాలి, ఆశ లేకుండా ఉండాలి. అయితే ఒక ధ్యానం చేసేటప్పుడు కానీ ఎటువంటి పరిస్థితుల్లో తాను ఎట్లా చేయాలి అనేటటువంటి ఒక వాతావరణాన్ని చెప్తున్నారు. ఎందుకు ధ్యానం చేయాలి అంటే మనస్సు పరిపరి విధాల పోకుండా దాన్ని అరికట్టాలి. ధ్యానం చేసినట్టయితే అప్పుడు మెడిటేషన్ అని ఈ మధ్యన అంటున్నాను చూడండి, మెడిటేట్. కాబట్టి ఆ ధ్యానంలో ఉన్నట్టయితే మనస్సును సరిగ్గా మనము నియంత్రించగలుగుతాం. దానివల్ల ప్రశాంతి ఏర్పడుతుంది, ప్రశాంతి ఏర్పడుతుంది. అందుకే ఎట్లా ఉండాలి, ఎట్లాంటి చోట ఉండాలి అనే ప్రశ్న చెప్తూ, శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజనకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజాద్యోగమాత్మ విశుద్ధయే. తాను ఎట్లా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలాగా ధ్యానం చేయాలని చెప్తూ, హెచ్చు తగ్గులు లేక సమమగు శుచిస్థానము దర్భ చాపయు పైన చర్మము దాన వస్త్రము కదలకుండా పైన పీఠము వేసి కూర్చొని మనసు నిలిపియు యతచిత్తేంద్రియుడు క్రీడై ఆత్మశుద్ధికి ధ్యాన యోగము అభ్యసించగవలయును. ఇవన్నీ చేసుకోవాలండి. అడవిలో కూర్చున్నా, అయోధ్యలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా మనస్సు అనేటటువంటిది ముఖ్యం. కానీ ఇన్ని విధాలుగా ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలా అంటే చేసుకోవాలి. ఎందుకంటే శుచిస్థానం లేకపోయినట్టయితే అశుచి స్థానంలో మనం కూర్చుంటే ఆ దుర్వాసనలు వస్తూ ఉంటే అటు ఇటుగా మనస్సు పరిగెత్తుతుంది. కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణ, దుర్వాసన లేనటువంటి ప్రదేశము ఆ శుచిగా ఉండేటటువంటిది స్థానం అయి ఉండాలి. హెచ్చు తగ్గులు లేక సమమగు స్థానం ఉండాలి. ఎందుకు హెచ్చు తగ్గులు? శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. అంటే హెచ్చు తగ్గులు లేనటువంటి చోట ఆసనం కూడా స్థిరంగా ఉండాలి. అంటే ఆసనం స్థిరంగా లేకుంటే ఏమవుతుంది అంటే ఆసనం అటు ఇటు కదులుతుంటే మనస్సు ఎట్లా నిలుస్తుంది? శరీరం అటు ఇటు కదులుతుంటే ఆసనం పడిపోయే విధంగా ఉంటే. అందుకే శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః అని అనడం జరిగింది. అందుకు దర్భలు ఉండాలి, దాని మీద చాప ఉండాలి అనేటటువంటిది. ఎందుకు ఇవన్నీ ఉండాలి అంటే కింద ఏవో కుచ్చుకునేటటువంటివి ఉంటే ఎట్లా?
కాబట్టి ఒక గడ్డి దాని మీద ఒక చాప ఉండాలి, ఇదంతా ఉండి అప్పుడు తాను దాని మీద వస్త్రము కదలకుండా పైన పీఠం ఉండాలి, దాని మీద కూర్చోవాలి, మనసు నిలిపాలి. అప్పుడు చిత్తాన్ని ఇంద్రియాలకు వశం కాకుండా చేయాలి, ఆత్మశుద్ధికి ధ్యాన యోగాన్ని అభ్యసించాలి అని. ఇన్ని విధాలుగా ఎందుకు చెప్పాలి అని అంటే తాను సరైనటువంటి విధంగా కూర్చోవాలి. మనం భోజనం చేసేప్పుడు సరిగ్గా కూర్చుంటాం కదండి, పాఠం చెప్పేటప్పుడు అధ్యాపకుడు సరిగ్గా బోధ చేస్తాడు కదా, సరిగ్గా అయిన వాతావరణం ఉండాలి కదా, విద్యార్థులు కూడా సరిగ్గా ఒక వాతావరణంలో కూర్చోవాలి కదా. కాబట్టి ఎవరు ఏ స్థితిలో ఏ పని చేస్తుంటారో ఆ పనికి తగ్గటువంటి పరిసరాల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఒక యోగంలో ఉన్నటువంటి వ్యక్తి, ధ్యానంలో నిలవాలనుకున్నటువంటి వ్యక్తి ధ్యానం ద్వారా తాను ఆత్మ సంయమ యోగాన్ని సాధించాలనుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అనేటటువంటి చెబుతూ తాను ఒంటరిగా ఉండాలి, అల్లరి లేకుండా ఉండాలి, శుచిస్థానంలో ఉండాలి, శుభ్రమైనటువంటి స్థితిలో ఉండాలి. తర్వాత తాను కూర్చున్నటువంటిది స్థిరవాసనం కావాలి, అటు ఇటు కదిలేటటువంటి విధంగా ఆసనం ఉండకూడదు. ఆ తర్వాత ఆ ఆసనం కూడా తాను కూర్చునేదానికి యోగ్యంగా ఉండాలి. పోనీ ఎత్తున ఉంటే ఏమవుతుంది అంటే, ఎత్తున ఉండి ధ్యానంలో కూర్చుంటే ఒక్కోసారి ధ్యానంలో మైకం గమ్ముతుందండి, పడిపోతాడు మనిషి, అప్పుడు దెబ్బలు తాకుతాయి. పోనీ పల్లెంలో కూర్చున్నాడు అనుకుందాం, ఈ భూమి మీద కింద పల్లెంలో కూర్చుంటే ఎటు నుంచైనా నీళ్లు కానీ ఇంకేమైనా వచ్చినట్టయితే ఆ కూర్చున్నటువంటి వ్యక్తి మీదకి వచ్చేస్తాయి కదా. కాబట్టి అటు పల్లం ఉండకూడదు, అటు ఎత్తుగా ఉండకూడదు. కాబట్టి ఆసనం యోగ్యంగా ఉండాలి ధ్యానంలో కూర్చున్నటువంటి వ్యక్తికి. కాబట్టి ధ్యానం కొరకు ఇంత గట్టిగా ఎందుకు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అని అంటే మన మనస్సు స్థిరపడడానికి. చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవదృఢం అని విన్నాం కదా. ఆ ప్రమాదాలు ఏమీ కలగకుండా, అజాగ్రత్త ఏది లేకుండా జాగ్రత్తగా ధ్యానంలో ఉంటే మనిషి ధ్యానం వల్ల యోగి అవుతాడు, యోగం వల్ల శాంతిని పొందుతాడు. ఇది కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నటువంటి స్థితి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమా. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.